తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక అప్డేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు 5 ఎకరాలలోపు భూమి ఉన్న 62 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు వెల్లడించారు. మిగతా రైతులకు కూడా త్వరలోనే సాయం అందేలా చేస్తామని చెప్పారు. రైతు భరోసా డబ్బులు ఇంకా అందని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే ఇకపై కొండలు, గుట్టలు, రాళ్లు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వబోమని సీఎం తేల్చి చెప్పారు. కేవలం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే సాయం అందిస్తామని తెలిపారు. మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం నిజమైన ప్రజాపాలనను అందిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. 26 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. అలాగే 8 లక్షల కుటుంబాలు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను పొందాయని, 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందాయని వెల్లడించారు. కాగా తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా కాంగ్రెస్ మార్చింది. ఇంతకు ముందు ఎకరానికి సంవత్సరానికి 10,000 సాయం అందిస్తుండగా దానికి 15,000కు పెంచుతామని అన్నారు.